మహాభారత కాలంలో జరిగిన భీముడు మరియు హనుమంతుడు మధ్య జరిగిన ఒక కథను ఈ రోజు మీకు నేను తెలియజేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు ద్రౌపదికి సౌగంధిక పుష్పాల సువాసన బాగా నచ్చి భీముడిని ఆ పుష్పాలు కావాలని కోరుతుంది. ఆ పుష్పాల కోసం బయలుదేరుతాడు బలవంతుడు. ఆమె కోరికను తీర్చడానికి భీముడు ఆ పూల కోసం అడవులలో వెతుకుతూ ఉంటాడు. అలా భీముడు పుష్పాల కోసం వెతుకుతూ ఉండగా దారిలో ఒక వృద్ధ వానరం తన తోకను ఆ దారికి అడ్డంగా వేసుకొని పడుకుంటుంది. ఆ వానరాన్ని చూసి భీముడు గర్వంతో దారి నుండి తప్పుకో అని అంటాడు. దానికి ఆ వానరం, నేను వృద్ధుడిని, నాకు లేవడానికి శక్తి లేదు, నీకు కావాలంటే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు అని బదులిస్తుంది. అప్పుడు భీముడు చిన్నగా నవ్వి వానరం తోకను దారి నుండి జరపడానికి ప్రయత్నిస్తాడు. కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదిలించలేకపోతాడు. చివరికి తన పూర్తి శక్తితో ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఆ వానరం సాధారణమైనది కాదని గ్రహించి వినమ్రుడై, మీరు ఎవరు, సిద్ధులా లేక దేవతలా అని అడుగుతాడు. అప్పుడు ఆ వానరం తన అసలు రూపమైన ఆంజనేయుడిగా మారుతాడు. భీముడు తన సోదరుడైన హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయి నమస్కరిస్తాడు. హనుమంతుడు భీముడిని ఆశీర్వదించి, వినయమే నిజమైన బలం, యోధుడికి తన బలం పట్ల గర్వం తన శక్తిని కోల్పోయేలా చేస్తుంది అని బోధిస్తాడు. చివరికి హనుమంతుడు భీముడి అహంకారాన్ని పోగొట్టి అతనికి సౌగంధిక పుష్పాలు ఉన్న చోటును చూపిస్తాడు.